బబులోను దేశంలో ఉన్న జ్ఞానులు నశించిపోకుండా, బబులోను దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు హతమార్చబడకుండా వారు ఉండడానికి గల కారణం ఏంటంటే, దానియేలు తన స్నేహితులు ముగ్గురు కూడా ప్రార్థన చేశారు. వారిలో మనకు కనబడేటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే, వారు ప్రార్థనాపరులు. చెప్పండి, ఎవరు వారు? ప్రార్థనాపరులు. మరి నీకుండే స్నేహితులు ఎలాంటి వారు? నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? లోక సంబంధమైనటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తున్నావా? ప్రభువుని ఎరుగనటువంటి వ్యక్తులతో నువ్వు సహవాసం చేస్తూ ఉన్నావా? నీ సహవాసం, మన స్నేహం ఎవరితో ఉండాలి అంటే దేవుని బిడ్డలతో ఉండాలి. మన స్నేహము దేవుని మందిరానికి వచ్చేటువంటి వ్యక్తులతో ఉండాలి. మన స్నేహము ప్రార్థనాపరులతో ఉండాలి. కాబట్టి మన స్నేహితులు ప్రార్థనాపరులైనటువంటి స్నేహితులుగా ఉండాలి. ఎవరైతే భక్తి కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు రోషము కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు వైరాగ్యము కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని కార్యాల కొరకు కనిపెడతా ఉంటారో, అలాంటి మంచి స్నేహితులను, ప్రార్థనాపరులైనటువంటి స్నేహితులను ఏం చేయాలి? మనము సంపాదించుకో. దానియేలు వారి స్నేహితులు ప్రార్థనాపరులు. అందుకే బబులోను రాజ్యములో ఉన్నటువంటి జ్ఞానులు నశించిపోకుండా వారిని ప్రభువారు కాపాడాడు. దానికి కారణం ఒక్కటే, దానియేలు వారి స్నేహితులందరూ కూడా ప్రార్థనాపరులు, ప్రార్థనా యోధులు, వారు ప్రార్థన వీరులు. కనుక మనము కూడా ప్రార్థించేటువంటి విశ్వాసులను, ప్రార్థన వీరులను మనము స్నేహితులముగా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా?